సిటీ మీది తిరుగుతుంది చూడగలరా. Hello friends, welcome to our channel Mr. and Mrs. Sarika. Welcome to the movie review of Tillu Square acted by Sidhu Jonnalgadda, Anupama Parameswaran and directed by Mallik Ram. So మేము నిన్న టిల్లు స్క్వేర్కి వెళ్ళడం జరిగింది అనమాట. సో లెట్స్ సీ హౌ ద మూవీ వెంట్. ఎలా అనిపించింది మూవీ? ఐ లైక్ దట్ టిల్లు క్లెవర్నెస్, ఎంటర్టైనింగ్, తన పంచ్ డైలాగ్స్ అన్ని నాకు చాలా బాగా నచ్చాయి. బట్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. అండ్ నీకు? నాకు కూడా బాగానే అనిపించింది మూవీ. అంటే జనరల్గా మనము సీక్వెల్స్ అనగానే కొద్దిగా పాడు చేస్తారు అనమాట అప్పుడప్పుడు కొన్ని సినిమాస్లో. ఈ సినిమా కొంచెం తెలివిగానే తీశారు, చెడగొట్టడం కానీ అట్లా ఏం చేయలేదు అనమాట. ఇట్స్ గుడ్ బట్ నాట్ దాట్ గ్రేట్ అని అంతే అనిపించింది. సో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వద్దాము. హౌ డిడ్ యూ లైక్ సిద్ధూస్ పర్ఫార్మెన్స్? సిద్ధూస్ పర్ఫార్మెన్స్ యాజ్ ఇష్ చాలా అంటే చాలా బాగుంది. తన పంచ్ పవర్ కానీ, పంచ్ డైలాగ్స్ కానీ, మరి తన ఎంటర్టైనింగ్ కానీ, మాట్లాడే విధానం కానీ, తన యాక్టింగ్ కానీ, ఇట్ వాజ్ హిలేరియస్. కానీ కొన్ని డైలాగ్స్ అటు ఇటు అనిపించాయి లాగింగ్లోనే. సో యా, నీకు? సిద్ధు పర్ఫార్మెన్స్ అయితే నాకు ఏమనిపించిందండి అంటే అతను డీజేటీలో నుంచి బయటకు రాలేదనిపించింది. ఈవెన్ ఆఫ్టర్ వాళ్ళు 2 years తీసుకున్నారు మూవీ చేయడానికి, ఆ 2 years కూడా డీజేటీలో లాగా ఉన్నాడు అనిపించింది. బికాజ్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూషన్ ఇచ్చాడు పర్ఫార్మెన్స్, సేమ్ డిట్టో. సో హీ లిటరలీ వెంట్ ఇన్ టు ది క్యారెక్టర్. అదైతే నాకు చాలా బాగా నచ్చింది తనది. అండ్ తనే మూవీని తీసుకెళ్తాడండి. పెద్ద స్టోరీ అంత గ్రేట్ స్టోరీ కాదు, బట్ హీరో క్యారెక్టరైజేషన్, సిద్ధి యొక్క డైలాగ్ డెలివరీ, తన ఎక్స్ప్రెషన్స్, తన క్యారెక్టరైజేషనే మూవీని తీసుకెళ్తుంది అనమాట. అండ్ అనుపమ పరమేశ్వరన్ తన క్యారెక్టర్ నేను ఎక్స్పెక్ట్ చేయలే ఈ మూవీలో ఎలా ఉంటుందని. టిల్ లాస్ట్ వరకు తెలీదు. లాస్ట్లో కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అనాలి. నీకు? తను బాగానే చేసింది అనిపించింది. కానీ ఎంతైనా మన డీజేటీలో రాధికానైతే రెప్లికేట్ చేయలేరు, అది రీప్లేస్ చేయలేరు బేసిక్గా. బికాజ్ అది రిజిస్టర్ అయిపోయింది అనమాట. అది ఇందులో తిన వరకు తిను బాగానే చేసింది. షీ వాజ్ వెరీ గుడ్. వాళ్ళిద్దరి మధ్య ఉన్న రొమాంటిక్ సీన్స్ కన్నా కెమిస్ట్రీ కూడా కొంచెం బాగానే వర్కౌట్ అయింది అనిపించింది. కంపేర్ చేయకూడదు కానీ, బట్ యూనో డీజేటీలో ఆ కెమిస్ట్రీ కన్నా ఇది కొంచెం అంత నాకైతే ఓకే అని అనిపించలేదు అనమాట. సో అండ్ చాలా సర్ప్రైజెస్ ఉంటాయి తన క్యారెక్టర్లో. అన్నిటినీ ఓకే, షీ డిడ్ హర్ బెస్ట్ అన్నట్టు నాకు అనిపించింది మూవీలో. అండ్ ఇంకా మిగిలిన సపోర్టింగ్ యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. అంటే వాళ్ళకున్న రోల్ వరకు వాళ్ళకు ఉన్న టైం వరకు వాళ్ళు బాగానే చేశారు అనిపించింది. మన డీజేటీలో ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ మార్కస్ ఆ క్యారెక్టర్ చేసిన వాళ్ళు. అండ్ మురళీ శర్మకి కొంచెం తక్కువే స్క్రీన్ టైం ఉంటుందండి, బట్ ఆయనకున్న స్క్రీన్ టైంలో వీ నో దట్ ఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. సో ఆయన యాక్టింగ్ కూడా నేను బాగానే అనిపించింది. అండ్ డైరెక్టర్ మల్లిక్ రామ్ గురించి, డైరెక్టర్ యాక్చువల్లీ పాత డైరెక్టర్ ఈ డైరెక్టర్ డిఫరెంట్ కాబట్టి అంత డిఫరెన్స్ ఏం అనిపించలేదు. ఇట్ వాస్ గుడ్ అని అనిపించింది. ఓన్లీ దట్ సెకండ్ పార్ట్ ఆఫ్ బ్లాక్నెస్ తప్ప. నీకు ఎలా అనిపించింది? నాకు డిజెటిల్లు విమల్ తీశారనుకుంటా, అండ్ దిస్ ఇస్ డైరెక్టెడ్ బై మల్లిక్ రామ్. సో జనరల్గా డైరెక్టర్స్ మారినప్పుడు స్పెషల్లీ సీక్వెల్స్కి ఆ కైండ్ ఆఫ్ ఒరిజినాలిటీ పోద్ది మూవీలో. ఎందుకంటే ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్ కదా మూవీ మేకింగ్ మీద. సో కొంచెం ఆ ఒరిజినాలిటీ పోద్దేమో అని భయం వేసింది. బట్ మల్లిక్ రామ్ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ అని అంది. ఎందుకనంటే ఆ ఒరిజినాలిటీ పోకుండా మూవీని తీసుకెళ్ళాడు. స్టోరీ అయితే ఇట్స్ నాట్ ఎ వెరీ గ్రేట్ స్టోరీ. అండ్ ఇట్లాంటి సినిమాస్లో మనం లాజిక్స్ అండ్ అవన్నీ వెతకూడదండి. ఎంటర్టైన్ అవడానికి వెళ్ళాలి, ఎంటర్టైన్ అయ్యి వస్తాము. అండ్ చాలా సర్ప్రైజెస్ ప్లాన్ చేశాడు మల్లిక్ రామ్ మూవీలో. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ పరంగా కానివ్వండి, లేకపోతే కొన్ని సీన్స్ కానీ మీరు చాలా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇట్ విల్ టేక్ యూ టు కైండ్ ఆఫ్ డేజా ఆర్ ఆ నాస్టాల్జియా ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. బికాస్ కొన్ని సీన్స్ డీజేటీలో రిపీట్ చేశారు. జస్ట్ షో వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ సిమిలర్లీ హియర్. సో కొంచెం మీకు ఆ డేజా అది మంచిగా అనిపిస్తుంది. అది మీకు కావాలని ఫోర్స్ లాగా అనిపించదు, మంచిగా అనిపిస్తుంది. కానీ అక్కడక్కడ ఎట్లా అయింది అని అంటే అండి, కొన్ని కామెడీ సీన్స్ కానీ లేకపోతే టిల్లు చెప్పే డైలాగ్స్ కానీ ఇంకొంచెం బెటర్గా ప్లాన్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది డైలాగ్స్ వర్కౌట్ అయినాయి, కానీ కొన్ని చోట్ల అంత నవ్వు రాలా. డీజేటీలో సిద్ధు ఏం చేసినా నవ్వు వస్తుంది, కానీ ఇక్కడ కొన్ని చోట్ల ఎవ్రీథింగ్ వాస్ న్యాచురల్. ఇక్కడ కొంచెం ఆర్టిఫిషియల్ అవుతుందేమో అక్కడ అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ లో స్టోరీ వెళ్ళే విధానం కూడా
ఎందుకు ఇన్ని ప్యాచ్ వర్క్ చేశారేమో నాకైతే కొంచెం అనిపిస్తుంది. ఆల్మోస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ని దాన్ని ల్యాగ్ చేశారు అనిపించింది. కొంచెం Proper గా అట్లా చెప్పారు. అంటే ఏమైనా ప్యాచ్ వర్క్ చేశారా అన్నట్టు అనిపిస్తుంది. బట్ గుడ్ థింగ్ ఏంటి అని అంటే అలా ఉన్నా కానీ సిద్ధు జోనల్ గట్ట తీసుకెళ్ళిపోతారు తన క్యారెక్టరైజేషన్ అండ్ తన కామెడీ టైమింగ్ తోటి అనమాట. అండ్ మ్యూజిక్ కూడా మ్యూజిక్ వాజ్ గివెన్ బై రామ్ మిరియాల అండ్ బీమ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టారు. ఎట్లా అనిపించింది మ్యూజిక్? నాకు 2-3 సాంగ్స్ కానీ ఎక్కువ నచ్చినాయి. ఎస్పెషల్లీ దట్ టికెట్ కొనకుండా దాంట్లో సిద్ధు ద వే యాక్టెడ్ కొన్ని సీన్స్ ఉంటాయి. అది కొంచెం మంచిగా అనిపించింది. తర్వాత అంతా నీకు నాకు కూడా సాంగ్స్ ఒక 2-3 సాంగ్స్ మంచిగా అనిపించిందండి. రాధికా సాంగ్ ఒకటి, టికెటే కొనకుండా అని ఒక సాంగ్ ఉంది, ఆ రెండు బాగా అనిపించింది. మధ్యలో టిల్లుకి ఇంకా లిల్లీ అదే అనుపమ పరమేశ్వర్ ఒక సాంగ్ పెట్టారు, రొమాంటిక్ సాంగ్. అదైతే కొంచెం ఓకే ఓకే ఉండే. ఫస్ట్ పార్ట్లో వాళ్ళిద్దరి మధ్య సాంగ్ చాలా బాగుంటుంది. అది ఇది కొంచెం అటు ఇటు ఉండే అనమాట. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి, మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అది. సో ఓవరాల్గా నువ్వు ఎంత రేటింగ్ ఇస్తావు మూవీకి? నేను 3.5 ఇస్తాను. బికాజ్ నాకు ఎంటర్టైన్మెంట్ మూవీస్ అంటే ఇష్టం. అండ్ ఎస్పెషల్లీ సిద్ధు చేసిన ఎంటర్టైన్మెంట్. సో ఐ లైక్ ఇట్. అండ్ నువ్వు? నేను కూడా మూవీకి 3.5 ఇస్తానండి. యాక్చువల్గా 4 ఇచ్చేవాడిని, బట్ ఏమైంది అని అంటే కొంచెం ఆర్టిఫిషియల్ అనిపించింది. కొన్ని సీన్స్ సెకండ్ హాఫ్ మెయిన్గా కొద్దిగా లాగ్ అనిపించింది. సో దానివల్ల నేను 3.5 ఇస్తాను. బట్ ఓవరాల్గా మూవీ అయితే ఎంటర్టైన్ చేశారు. అంటే మీరు నవ్వుకుంటారు మంచిగా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో. సో హ్యాపీగా ఫ్యామిలీ తోటి వెళ్ళండి, వీకెండ్ ఎంజాయ్ చేయండి మూవీ చూసి, హ్యాపీగా నవ్వుకొని బయటికి రండి థియేటర్స్ నుంచి. అండ్ మీకు ఎలా అనిపించిందో మూవీ కింద కామెంట్స్లో మాకు మెన్షన్ చేయండి. మా అండ్ రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మోటివేషన్ ఇస్తే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తామండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.